ఓకే, మనమందరం చాలా సినిమాలు చూసాం. హర్రర్, థ్రిల్లర్, యాక్షన్, ఎమోషనల్ డ్రామా. కానీ కొన్ని సినిమాలు మాత్రం మనసులో ఒక ముద్ర వేస్తాయి. ఎందుకంటే అవి కేవలం కథలు కావు, మనం ఊహించని భయాల్ని మన కళ్ళ ముందుకైతే తీసుకొస్తాయి. సో ఈరోజు అలాంటి సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వెపన్స్. Matthew, where are you? Where did you go? This is where the story really starts. ఇదైతే 2025లో అయితే ఈ సంవత్సరం అయితే రిలీజ్ అయింది. ముందు ఒకసారి మీరు ఊహించండి, ఒక చిన్న పట్టణం, చిన్న వీధులు, ఇల్లు దగ్గరగా మధ్యలో ఒక స్కూల్, అందరూ రాత్రి నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా రాత్రి 2:17 అయింది. 17 మంది స్కూల్ పిల్లలు ఒక్కొక్కరి ఇళ్లలో నుంచి బయటికి పరిగెత్తిపోతారు. తల్లిదండ్రులు ఏమైందిరా బాబు, ఎక్కడికి వెళ్తున్నావు అని కేకలు వేస్తారు. కానీ పిల్లలు ఒక మాట కూడా మాట్లాడకుండా చీకట్లో మాయమైపోతారు. ఇది ఒక సినిమా సీన్ మాత్రమే కాదు అన్నట్లుగా ఊహించుకోండి. మన ఊర్లో జరిగిందనుకోండి, మన బిడ్డ, మన చెల్లి, మన స్నేహితుడు ఇలా ఒక్కసారిగా అదృశ్యమైతే ఎలా ఉంటుందో కింద కామెంట్లు తెలపండి. అదే ఈ వెపన్ సినిమా మొదటి షాక్. ఈ సినిమాకి డైరెక్టర్ జాక్ కర్గర్. ఇదే వ్యక్తి బార్బేరియన్ అంటే ఇంతకుముందు 2022లో ఒక హర్రర్ క్లాసిక్ సినిమా అయితే తీశాడు. ఈ సినిమా చూసిన వాళ్ళకి తెలుసు, ఆర్డినరీగా మొదలై తర్వాత ఊహించని దారిలో పెట్టింది ఈ సినిమా. అదే బ్లడ్ అండ్ నర్వ్స్ ఇప్పుడు వెపన్స్లో కూడా వాడాడు. ఇక ఈ సినిమాలోని యాక్టర్స్ పెడ్రో పాస్కల్ అంటే తండ్రి పాత్రలో తన కొడుకును వెతికే డెస్పరేట్ ఫాదర్. ఇక ఇంకొక యాక్టర్ విషయానికి వస్తే జూలియా గార్నర్, స్కూల్ టీచర్ అనమాట. ఈమె పిల్లల కోసం ప్రాణాల మీదకి వెళ్ళే స్త్రీ అనమాట. సో ఇంకొన్ని సపోర్టింగ్ రోల్స్ అయితే ఉన్నాయి. వీరందరూ కలిసి కథను నిజమైనట్టే అనిపించేలా అయితే ఈ సినిమా అయితే తీశారబ్బా, హ్యాండ్సప్ చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా టైటిల్ వెపన్స్ అంటే గన్నులు, కత్తులు అనుకోకండి. ఇక్కడ యాక్చువల్ వెపన్స్ పిల్లలే. వాళ్ళ ఇన్నోసెన్స్, వాళ్ళ యూనిటీ, అవే అసలు పవర్. అయితే ఈ 17 మంది పిల్లలు రాత్రి 2:17 ఒకసారిగా బయటికి ఎందుకు వెళ్ళారు? ఎవరైనా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారా, లేదా సూపర్ న్యాచురల్ ఫోర్స్ ఏదైనా ఉందా? ఈ మిస్టరీనే సినిమా మొత్తం కట్టిపడేస్తుంది. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన వెపన్స్ సినిమా పూర్తి కథలోకి వెళ్ళిపోదామా? సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మై ప్రిన్స్ విజయ్. This is where the story really starts. సో ఈ కథ విషయానికి వస్తే ఊరు నిద్రలో ఉంటుంది. కెమెరా ఒక ఇల్లు చూపుకుంటూ పోతుంది అనమాట. సో ఒక ఇల్లులో ఒక చిన్నోడు నిద్రలేస్తాడు, బూట్లు వేసుకుంటాడు, ఎవరితోనూ మాట్లాడకుండా బయటికి పరిగెత్తేస్తాడు. 17 మంది పిల్లలు ఒకే సమయంలో ఒకే దిశలో బయలుదేరుతారనమాట. ఊరంతా షాక్, తల్లిదండ్రులు కేకలు, ఏడుపులు. అయితే ఒక చిన్నోడు మాత్రం బయటికి పోలేదు, అతనే అలెక్స్. అక్కడే అసలు సస్పెన్స్ మొదలవుతుంది. ఇక కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఊరంతా పోలీస్ స్టేషన్ దగ్గరకు గుమికూడుతుంది. ప్రతి ఇళ్లల్లో కన్నీళ్లే, ఏడుపులు, బాధలు. మన పిల్లలు ఎక్కడికి పోయారు అనే ఆందోళన. అసలు మీడియా రాకపోయినా ఊరి గాసిప్స్ భయంకరంగా ఊరంతా వ్యాప్తి చెందిందనమాట. సో ఈ సీన్ అయిపోయిన తర్వాత ఇంకొక సీన్లో కట్ చేస్తే ఈ స్కూల్లో జస్టిన్ గ్యాండీ అనే టీచర్ ఉంటుంది. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళు మాయమైన తర్వాత తన గుండె తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటుంది. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నా ఆమెకి అయితే వాళ్ళపైన నమ్మకం అయితే లేదు. ఇందులో ఏదో మాయ ఉంది, నేనే స్వయంగా వెతుకుతా అని గట్టిగా ఫిక్స్ అయ్యి బయలుదేరుతుంది అనమాట. సో మరోవైపు ఆర్థర్ గ్రాఫ్ ఒక తండ్రి అనమాట. అతని కొడుకు కూడా మాథ్యూ కూడా మిస్ అయిపోయి ఉంటాడు. సో తండ్రి హృదయం భరించలేక నా కొడుకు ఎక్కడ పోయాడురా స్వామి అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. సో ఆశ నిస్సహాయ కోసం అయితే అన్నీ కలిపి అతను బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాడనమాట హార్ట్లో. కానీ తండ్రి తన బిడ్డను కనుక్కోకుండా వదిలిపెట్టడు, ఇతను కూడా బయలుదేరుతాడనమాట. సో మొత్తానికైతే ఇక్కడ టీచర్ ప్లస్ ఫాదర్ కలిసి ఇద్దరు కలిసి వెతకడం అయితే మొదలు పెడతారు ఈ సినిమాలో. కట్ చేస్తే పాల్ అనే పోలీసు
ఈ కేసును అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. కానీ ఏదో దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట వీళ్ళిద్దరికి. సో మొత్తానికైతే ఆ ఊర్లో జంకీ జేమ్స్ అతనికి ఏదో తెలియనట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. మొత్తానికి ఇక్కడైతే స్కూల్ ప్రిన్సిపల్ మార్క్యూస్ కూడా గిల్టీగా ఉంటారు. ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ని సస్పెన్స్గా అయితే ఈ సినిమాలో మనం చూడొచ్చు, మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇలా సాగుతూ ఉండగా ఇక స్లోగా అన్ని క్లూస్ ఒకే దిశలో కనిపిస్తాయి. అదే అలెక్స్ ఇంటి వైపు. సో పిల్లలు అందరూ మాయమైపోయినా అలెక్స్ మాత్రం బయటికి పోలేదు. అతని ఇల్లే అసలు రహస్యం అని ఈ సినిమాలో స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సస్పెన్స్ మీకు బిల్డ్ అయిన తర్వాత. సో అలెక్స్ ఇంట్లో ఒక వృద్ధురాలు అయితే ఉంటుంది అనమాట. ఆమె పేరే గ్లాడిస్. మొత్తానికి అందరూ ఆమెను అలెక్స్ అత్త అనుకుంటారు, కానీ నిజానికి ఆమె ఒక విచ్ అంటే తెలుసు కదా, మాంత్రికురాలు. ఆమె బ్లాక్ మ్యాజిక్తో పిల్లల మీద స్పెల్ వేసింది. పిల్లలు చిన్న చిన్న వస్తువులు అంటే టాయ్స్, బుక్స్, రిబ్బన్స్ వాటిని మాత్రం వేసి వాళ్ళను హిప్నటైజం చేసిందనమాట. సో అందుకే పిల్లలు రాత్రి 2:17కి ఒకేసారి అందరూ ఊర్లో నుంచి ఇంట్లో నుంచి పరిగెత్తి ఆమె దగ్గరికి పోతారు. అసలు ఈ మాంత్రికురాలు ప్లాన్ ఏంటంటే ఈ 17 మంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ప్రాణాలు తీసుకొని అంటే ఆ మంత్రాలతో వాళ్ళ ప్రాణాలు తీసుకొని ఈమె యవ్వనంగా కనబడాలని చెప్పేసి ఒక బేస్మెంట్లో అయితే అంటే ట్రాన్స్లో అయితే బంధించిందనమాట వీళ్ళని. సో వాళ్ళు మొత్తానికైతే బతికే ఉన్నారు, కానీ మనసు పూర్తిగా ఆమె కంట్రోల్లో ఉందన్నమాట. సో అలా మ్యాజిక్ చేసింది వాళ్ళని. సో మొత్తానికైతే జస్టిన్, ఆర్కర్, పాల్, జేమ్స్ అందరూ బేస్మెంట్ దాకా వెళ్తారు. అక్కడ పిల్లల పరిస్థితి చూసి గుండె పగిలిపోయి ఏడ్చుకొని మొత్తుకొని చచ్చిపోతారనమాట ఆ సినిమాలో. సో గ్లాడిస్ వారిపై దాడి చేస్తుంది. సో మొత్తానికైతే వీళ్ళలో ఒకడైనటువంటి ఆర్కర్ని అయితే హిప్నోటిజం చేసి జస్టిన్ని చంపమని బ్రెయిన్ వాష్ అయితే చేస్తుందన్నమాట. భలే ఉంటుంది ఈ సీన్ మీరు చూసినప్పుడు. సో తండ్రి తన బిడ్డ కోసం పోరాడుతున్నప్పుడు విచ్ కంట్రోల్లో పడి తనకిష్టమైన వాళ్ళని చంపబోతాడు. సో ఈ సీన్ అయితే మిమ్మల్ని కట్టి పడేస్తుంది అనమాట. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలా ఉంటుంది అనమాట. సో ట్రాన్స్లో లేని ఒక పిల్లవాడు అలెక్స్ మాత్రమే. అంటే ఇతను అయితే ఉండడు అనమాట. ఆమె పరిధిలో అంటే ఆమె మంత్రాలకి ఈ పిల్లోడు లొంగడు అనమాట. అతను స్లోగా తన మిత్రుల్ని మేల్కోవడానికి ప్రయత్నిస్తాడు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే నేనున్నా, మీరేం భయపడద్దని, నేను వచ్చేసాను అనే టైప్లో వాళ్ళకి ఇది చేస్తాడు అనమాట. ఎందుకంటే వీడు పారిపోలే కదా, ఒక ఇంట్లో ఉన్నాడు. సో చిన్న ప్రయత్నాలు పెద్ద ప్రభావాలు అయితే ఈ సినిమాలో అయితే చూపిస్తాయి అనమాట. సో అంతలో పిల్లలందరూ కలిసి గ్లాడిస్పై తిరుగుబాటు చేస్తారు. విచ్ ఎంత శక్తివంతమైన 17 పిల్లల కోపాన్ని ఎదురు కాలేకపోతుంది అనమాట. ఈ సీన్ కూడా భలే ఉంటుంది చూడడానికి. వాళ్ళు ఆమెను చివరికి కొలాప్స్ చేస్తారు, అంటే నాశనం చేసి పడేస్తారనమాట. సో మొత్తానికైతే పిల్లలందరూ బ్రతికి తిరిగి ఇంటికి వచ్చేస్తారనమాట. తల్లిదండ్రులు కన్నీళ్లతో వాళ్ళని హక్ చేసుకుంటారనమాట, ముద్దు పెట్టుకుంటారు. సో ఆర్కర్ తన కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎందుకంటే మొత్తానికైతే నా కొడుకు దొరికేస్తాడరా స్వామి అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. మొత్తానికైతే మన టీచర్ ఉంది కదా జస్టిన్, బ్రోకన్ అయినా తన మిషన్ అయితే కంప్లీట్ అయితే సక్సెస్గా చేస్తుందని ఫీల్ అవుతుంది. కానీ ఈ అనుభవం వాళ్ళందరి జీవితంలో ఒక శాశ్వత గాయంగా అయితే నిలిచిపోతుంది అబ్బా ఈ సినిమాలో. మొత్తానికైతే ఈ సినిమా ఒక హర్రర్ థ్రిల్లర్ కంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక మెటఫర్ అని కూడా చెప్పవచ్చు. సో మెటఫర్ అంటే పోలిక అనమాట. సో పెద్దవాళ్ళు ఎప్పుడు పిల్లల్ని రక్షించలేరు, కానీ చివరికి పిల్లలే ఒకరిని ఒకరు సహాయం చేస్తారనమాట ఈ సినిమాలో. సో మొత్తానికైతే మన డైరెక్టర్ గారు చెప్పిన మెసేజ్ ఏంటంటే ఇందులో భవిష్యత్తు పిల్లలదే, వాళ్ళలోనే శక్తి ఉంటుంది. సో ఇదే వెపన్ 2025 సినిమా పూర్తి కథ. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా మొత్తం కథ ఎలా ఉందో కింద కామెంట్లో తెలపండి. సో ఇలాంటి మరిన్ని కథల కోసం, అంటే ఇలాంటి హర్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కథల కోసం మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ ఫుల్ ఎక్స్ప్లెయిన్ స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్. బాయ్.